5000 వరకు స్టాక్స్ ఉంటాయండి. 5000 స్టాక్స్లో మనము ప్రాక్టికల్గా ఒక 10 to 15 స్టాక్స్ మనం సెలెక్ట్ చేయాలంటే చాలా ఎఫెక్ట్ పెట్టాలండి. ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, పియూ రేషియో చూడాలి, మళ్ళీ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, కాల్స్ అటెండ్మెంట్ చేయాలి, రిజల్ట్స్ చూడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ నేను వర్క్ చేసి మీకు టాప్ కంపెనీస్లో మీకు బ్యాంక్స్ ఉంటాయి కదా, టాప్ బ్యాంక్స్, దాంట్లో రీసెర్చ్ చేసి మీకు ఈ కంపెనీస్ మీకు చెప్తాను. ఫస్ట్ బ్యాంక్ స్టాక్స్ గురించి చెప్తాను. కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు వేరే స్టాక్స్ డేటా చేస్తారు, మన టాటా డేటా చేస్తారు, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్యాంక్ స్టాక్స్ గురించి చెప్తాను. బ్యాంక్ స్టాక్స్లో నెంబర్ 1 స్టాక్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంకు, నెంబర్ 2 ఐసిఐసిఐ బ్యాంకు, నెంబర్ 3 భారత్ ఎయిర్టెల్. ఇది కూడా యాడ్ చేసుకోండి, ఇది బ్యాంక్ కాదు, వేరే చేస్తారు. భారత్ ఎయిర్టెల్, నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్, నెక్స్ట్ ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు టీవీఎస్ అంటే ఆటో సెక్టార్లో సేల్స్ వచ్చాయి. ఏప్రిల్ సేల్స్ ఎలా ఉన్నాయంటే, ఏప్రిల్ సేల్స్లో టీవీఎస్ 25% క్యాపిటల్ మార్కెట్ క్యాప్ ఉంది, బజాజ్ 32% మార్కెట్ క్యాప్ ఉంది, ఏథర్ 15% మార్కెట్ క్యాప్ ఉంది, ఓలా ఎలక్ట్రికల్ 8% మార్కెట్ క్యాప్ ఉందండి.